ఓం ఓం సహనావతు సహనౌ పునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఈరోజు మనము 22వ క్లాస్లోకి వచ్చాము. దాదాపు సాంఖ్య దర్శనము అయిపోవస్తుంది. బహుశా ఇంకొక వారం అంటే నెక్స్ట్ క్లాస్లో క్లోజ్ అవుతుందేమో. ఇప్పటి వరకు మనము సాంఖ్య దర్శనంలోని చాలా సూత్రాలను తెలుసుకోవడం జరిగింది. ఆ సూత్రాల్లో అంటే మొదటి సూత్రం నుంచి మనం ఒకసారి ఆలోచిస్తే అక్కడ అత్యంత దుఃఖ నివృత్తి అనేది ఈ సాంఖ్య దర్శనం యొక్క లక్ష్యం. ఋషులు శాస్త్రాలు ఎందుకు రాస్తారంటే ఒక లక్ష్యం కోసం రాస్తారు. దీంట్లో సాంఖ్య దర్శనం లోపల అంటే దర్శనాలన్నీ కూడా మోక్షశాస్త్రాలే. అదేవిధంగా సాంఖ్య దర్శనం కూడా మోక్షశాస్త్రమే. ఈ మోక్షశాస్త్రం లోపల చెప్పిన మొదటి సూత్రం ఏంటంటే అత్యంత దుఃఖ నివృత్తి, అత్యంత పురుషార్థ. అత్యంత త్రివిధ దుఃఖ నివృత్తి అంటే 3 రకాల దుఃఖాలు, అంటే ఆధ్యాత్మిక దుఃఖాలు, ఆది భౌతిక దుఃఖాలు, ఆది దైవిక దుఃఖాలు. వీటిలో ఏవి కూడా ఏమాత్రము మిగలకుండా నివృత్తి కావాలి. అంటే మన దుఃఖాలను స్థూలంగా విభజిస్తే ఆధ్యాత్మిక దుఃఖాలు, ఆది భౌతిక దుఃఖాలు, ఆది దైవిక దుఃఖాలు అనే వర్గంలోకి వస్తాయి. మనకు కలిగే ఏ దుఃఖమైనా ఈ మూడిట్లో ఏదో ఒక వర్గంలో ఉంటుంది. ఈ వర్గంలో ఉన్న ప్రతి దుఃఖము నివృత్తి కావడము అత్యంత పురుషార్థం. అంటే ఈ ఆత్మ యొక్క అత్యంత ప్రయోజనం. ఆత్మకు అత్యంత ప్రయోజనం ఏంటంటే అత్యంత దుఃఖ నివృత్తి. ఈ 3 రకాల దుఃఖాలను పూర్తిగా నిరోధించడమే ఆత్మ యొక్క లక్ష్యం. అంటే జ్ఞానము తెలిసినా తెలియకపోయినా, ఈ వేదము వైదిక సాహిత్యం గురించి తెలియకపోయినా మనుషులందరికీ కూడా అత్యంత దుఃఖ నివృత్తి కావాలని ఉంటుంది. మనుషులకే కాదు, ప్రతి జీవి కూడా ఉంటుంది. ఈ అత్యంత దుఃఖ నివృత్తి అనేది ఎలా పొందాలి అనే దాని మీద సూత్రాలన్నీ చెబుతూ వచ్చారు కపిల మహర్షి. కపిల మహర్షి ఈ సాంఖ్య దర్శన సూత్రాలకు బ్రహ్మముని గారి భాష్యాన్ని మనము చదువుతున్నాం. అంటే దీనికి ఈ కపిలుడి ఈ సాంఖ్య దర్శన సూత్రాలకు చాలా మంది భాష్యం రాశారు. అంటే ఇది ఎప్పుడో 1000 సంవత్సరాల కింద రచింపబడిన శాస్త్రం కనుక ఎంతో మంది భాష్యాలు రాశారు. అందులో కొన్ని మనకు లభ్యం కూడా అవుతున్నాయి. లభ్యమయ్యే వాటిలో మనకు ముఖ్యమైనది ఏంటంటే అనిరుద్ధ వృత్తి, విజ్ఞాన భిక్షు భాష్యం అనేది అవైలబుల్ ఉన్నాయి. అయితే ఇవి రెండు కూడా అన్ని సూత్రాలకు సరైన భాష్యం చేయలేదు. ఒక బ్రహ్మమునిదే మనకు సరైన భాష్యం ఉంది. అయితే ఆ బ్రహ్మముని భాష్యాన్ని మనము చదువుతున్నాం కనుక ఇది పూర్తిగా వైదిక రీతిలో ఉంది. వైదిక రీతిలో ఉండడము, తర్వాత మహర్షి దయానందుని ఉద్దేశానికి అనుకూలంగా ఉండడము ఈ బ్రహ్మముని భాష్యం యొక్క ప్రత్యేకత. వారు అంటే ప్రతి విషయాన్ని కూడా
వైదికంగా ఏమాత్రము పొరపాటు లేకుండా చెప్పడం జరిగింది. అంటే వేదానికి, వేద సిద్ధాంతానికి ఏమాత్రము వ్యతిరేకత లేదు దీంట్లో. ఈ భాష్యాలకు ఇప్పటి వరకు మనం చదువుకున్నదంతా కూడా వేదానికి అనుకూలంగానే ఉంది, ప్రతికూలంగా లేదు. అలాంటి భాష్యాన్ని మనము అంటే మా గురువు గారు సత్యజిత్ ఆచార్య గారి మార్గదర్శకత్వం లోపల మనం దీని యొక్క చర్చను కొనసాగిస్తున్నాము. అయితే మీరు అంటే యూట్యూబ్లో ఈ వీడియోలు వస్తున్నాయి కనుక మీరు యూట్యూబ్లో చూస్తూ యూట్యూబ్లో కానీ తర్వాత ఇప్పుడు ఇలాంటి సత్సంగాలు జరిగినప్పుడు కానీ మీ సందేహ నివృత్తి చేసుకోవాలి. ఎందుకంటే శాస్త్రాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం, వినడం కాదు. మనకు శాస్త్రం అర్థం కావాలంటే సందేహ నివృత్తి చేసుకోవాలి. సందేహ నివృత్తి చేసుకుంటేనే శాస్త్రము అర్థమవుతుంది, ఉపయోగపడుతుంది. మనము ఈ శాస్త్రాన్ని అర్థం చేసుకున్నాం అనుకోండి, మిగతా శాస్త్రాలు కూడా అర్థం కావడము సులువు అవుతుంది. సాంఖ్య దర్శనము మనము అనుకోకుండా మొదలు పెట్టాము వాస్తవానికి, కానీ ఇది మొదలు పెట్టడం చాలా మంచిదైంది. కారణం ఏంటంటే మిగతా శాస్త్రాలకు ఈ సూత్రాలు బాగా పనికొస్తాయి. దానివల్ల అంటే అన్ని సూత్రాలకు బాగా అన్ని అంటే మిగతా శాస్త్రాల్లోని సూత్రాలన్నిటి కూడా ఈ సూత్రాలు ముఖ్యం కనుక దానివల్ల మనకు ఈ శాస్త్రాన్ని మొదలు చదవడం చాలా మేలైంది. యోగ దర్శనాన్ని ప్రారంభిస్తాం. యోగ దర్శనం అనేది ఇంకా మనకు కొంచెం పరిచయం ఉన్న సబ్జెక్ట్ కనుక తర్వాత ఎక్కువ అంటే ప్రాక్టికల్ గా మనము వాడుకోవచ్చు కనుక ఆ శాస్త్రము అంటే యోగ శాస్త్రము అనేది ఈ సాంఖ్య దర్శనము చదివిన తర్వాత మనం చదువుతాం కనుక బాగా అర్థమవుతుంది. అంటే నెక్స్ట్ ఒక వీక్ ఉంటుందేమో ఇది, అంటే నెక్స్ట్ సండే వరకు. తర్వాత మనం యోగ దర్శనం వింటాం కనుక యోగ దర్శనం కూడా చాలా మందికి తెలిసినది, సులువైనది, అవసరం ఉన్నది అనే భావన కూడా ఉంది. యోగ దర్శనం అనేది మనకు అవసరం ఉన్నది అనే భావన కూడా ఉంది కనుక అది సాంఖ్య దర్శనం చదివిన తర్వాత చదువుతున్నాం కనుక మనకు బాగా అర్థమవుతుంది. అయితే ఈ యోగ శాస్త్రాన్ని చదవడం కోసము సాంఖ్య దర్శనం చదవడం చాలా ముఖ్యం. చాలా మంది కూడా యోగ దర్శనాన్ని అభ్యసిస్తారు. యోగ దర్శనాన్ని చెప్పే వాళ్ళు కూడా మనకు సమాజంలో చాలా మంది ఉంటారు, గురువులు. కానీ సాంఖ్య దర్శనంతో సహా యోగ దర్శనం యొక్క అభ్యాసం జరిగితే యోగ దర్శనములో చెప్పిన సూత్రాలన్నీ కూడా మనం ప్రాక్టికల్ గా పొందే అవకాశం ఉంటుంది. అంటే వాటిని అనుభవించే అవకాశం ఉంటుంది. అంటే సాంఖ్య దర్శనం చదవకుండా యోగ శాస్త్రాన్ని మాత్రం అభ్యసిస్తే యోగ సాధన కూడా మనకు కరెక్ట్ గా అంటే చేయడం వీలు కాదు. కారణము యోగ శాస్త్రం అనేది సాంఖ్య దర్శనం అనే సూత్రాల మీదనే ఆధారపడి ఉంది. అంటే అది ఇది సమాన శాస్త్రాలు కనుక మనకు దాంట్లో ఏదైనా కానీ చాలా మంచిగా అర్థమవుతుంది. అందుకే సాంఖ్య దర్శనం మనం చదివాము, యోగ శాస్త్రాన్ని బాగా అర్థం చేసుకుంటాము. ఆ అర్థం ఎలా ఉండాలంటే మనం ఒక మోడల్ అయిపోవాలి. అంటే యోగ సాధన విషయం లోపల అంటే యోగ సాధన అనేది పరిచయం ఉన్న సబ్జెక్ట్ కనుక అది మనము ఇతరులకు చూపెట్టడానికి అనుకూలమైన సబ్జెక్ట్ అవుతుంది. ఇప్పుడు సాంఖ్య దర్శనం గురించి ఎవరికి తెలియదు కనుక ఈ సాంఖ్య దర్శనంలోని సూత్రాలు చెప్పినా కానీ వాళ్ళు ఏమో అనుకుంటారు. ముఖ్యంగా మన ఈ క్లాస్ వింటున్న వాళ్ళు కూడా సాంఖ్య దర్శనము హార్డ్ అని, అర్థం కావట్లేదు అని ఒక భావనలో ఉంటారు. కానీ యోగ దర్శనానికి ఆ సమస్య ఉండదు. యోగ దర్శనాన్ని మనం ఎంత అర్థం చేసుకుంటే సమాజం కూడా మనల్ని అంత అర్థం చేసుకుంటారు. కనుక మనము దీన్ని బాగా నేర్చుకోవాలి. దీంట్లో మనకు ఎలాంటి సందేహాలున్నా నివృత్తి అయితే చేసుకోండి మీరు.
మీరు ఇప్పుడు కూడా అడగచ్చు. ఇప్పుడు మీరు ఈ క్లాసు వింటుంటే కూడా మీకు ఏదైనా ఆలోచన వస్తుంటే చూడండి, మీరు వెంటనే అడగండి. శ్రవణ్ జీ, జీ శ్రవణ్ గారు, చెప్పండి జీ. ఇది కెమెరా కరెక్ట్ వస్తుందా? అడ్డము వస్తుందండి, పొడవు కరెక్ట్గానే అట్లా వస్తుంది, మంచిగానే ఎప్పటిలానే ఉందండి. వస్తుంది కదా? ఎప్పటిలానే వస్తుంది ఎప్పటిలానే. కదా? అవునండి. ఇక్కడ మనము పోయినసారి ఎక్కడి వరకు అంటే 5వ అధ్యాయం లోపల 115 సూత్రాల వరకు చదవడం జరిగింది. 5వ అధ్యాయం 115 సూత్రాలు మనం కంప్లీట్ చేయడం జరిగింది. ఈ 115వ సూత్రము ఏంటంటే, మృత్యు ద్వారా స్వామ్యధిష్ఠితి నా ఏకాంతాత్. అంటే మృత్యువులు అంటే సేవకులు రాజు వెంట ఉన్నట్టే ఆత్మ వెంట ఈ 13 కరణాలు అనేటివి ఉంటాయి. ఆ 13 కరణాల ద్వారా ఆత్మ సంయుక్త బీజంలో ప్రవేశిస్తుంది. అంటే మనం ఎక్కడైతే జన్మించాలని ఉందో, ఏ జన్యువుల రచన మన సంస్కారాలకు అనుకూలంగా ఉందో అక్కడికి ఆత్మ ఈ 13 కరణాలు అంటే సూక్ష్మ శరీరం ఆత్మ ఒకేసారి ప్రవేశిస్తాయి. ఆత్మ ఒకసారి ప్రవేశించడము, సూక్ష్మ శరీరం ఒకసారి ప్రవేశించడం అలా ఉండదు. వెళ్ళడం కూడా ఆత్మ సూక్ష్మ శరీరం ఒకేసారి శరీరం నుంచి వెళ్ళిపోతాయి అనేది సూత్రం చెప్పడం జరిగింది. ఇక 116వ సూత్రం ఏం చెప్తుందంటే, సమాధి సుషుప్తి మోక్షేషు బ్రహ్మరూపత. కొంత ఆధ్యాత్మికత పరిచయం ఉన్న వాళ్ళకి ఈ సూత్రము వినబడి ఉంటుంది, అంటే విని ఉంటారు. సమాధి సుషుప్తి మోక్షేషు బ్రహ్మరూపత అంటే సమాధి గాని సుషుప్తి గాని, సుషుప్తి అంటే గాఢ నిద్ర గాని, మోక్షము గాని 3 కూడా బ్రహ్మరూపంలో ఉంటాయి. అంటే మూడిట్లో ఏకత్వం ఉంటుంది, అంటే ఒకే విధానం ఉంటుంది. మూడిట్లో ఏంటిది ఒకే విధానం ఉంటుంది? బ్రహ్మరూపత అంటే ఏంటి? మూడిట్లో ఒకే రకమైన గుణం ఏముంటుంది అనేది కొంచెం వివరంగా తెలుసుకుందాం. మనము గాఢ నిద్ర లోపల ఉన్నప్పుడు, అంటే గాఢ నిద్ర అయితే మనకు అనుభవం ఉంది, సమాధి మోక్షం అనుభవం లేవు. గాఢ నిద్ర అయితే అందరికీ అనుభవంలో ఉంటుంది కదా. గాఢ నిద్రలో ఏం జరుగుతుంది? గాఢ నిద్ర లోపల మనము బయటి దుఃఖాలు గాని సుఖాలు గాని పొందాం. గాఢ నిద్ర లోపల బయటి సుఖం ఉండదు, బయటి దుఃఖం ఉండదు. అంటే గాఢ నిద్రలో ఎలా ఉంటుందో సమాధిలో కూడా బయటి దుఃఖాలు బయటి సుఖాలు ఉండవు. అదే విధంగా మోక్షంలో కూడా బయటి దుఃఖాలు బయటి సుఖాలు ఉండవు. అంటే ఇంద్రియాల ద్వారా మనము సుఖ దుఃఖాలను భోగిస్తుంటాం. ఈ సుఖ దుఃఖాల భోగం అనేది ఏ విధంగానైతే గాఢ నిద్రలో ఉండదో ఆ విధంగా సమాధి లోపల మోక్షంలో కూడా ఉండదు. మరి బ్రహ్మరూపత అని ఎందుకన్నారు? బ్రహ్మరూపత అని ఎందుకన్నారంటే, బ్రహ్మ కూడా బయట విషయాలకు స్పందించడు. అంటే బ్రహ్మ లోపల బయటి దుఃఖాలు బయటి సుఖాలు ప్రతిస్పందించవు. మనం కూడా ఈ అంటే అవస్థలో ఉన్నప్పుడు, అంటే మోక్షం లోపల గాని సమాధి లోపల గాని సుషుప్తి లోపల గాని ఉన్నప్పుడు బ్రహ్మలాగా బయటి సుఖ దుఃఖాలు మన లోపల ప్రతిబింబించవు అనేది దీని అర్థం. అయితే ఇక్కడ మనకు ఒకటి అనిపిస్తుంది, మోక్షము సమాధి సుషుప్తి అంటే గాఢ నిద్ర ఒకే రకం అయితే ఈ మోక్షం గురించి సమాధి గురించి ఇంత నేర్చుకోవాల్సిన అవసరం ఏంటి? కానీ ఈ మూడిటి మధ్య కొన్ని లక్షణాలు ఒకే రకంగా ఉన్నప్పటికీ అనేక లక్షణాల్లో తేడా ఉంది. అంటే
మోక్షం లోపల, సమాధి లోపల మనకు బయటి దుఃఖాలు ఉండవు, కానీ అక్కడ పరమేశ్వరుని సుఖం కూడా ఉంటుంది. అంతేకాదు సుషుప్తి లోపల మనము అనే భావన ఏముండదు, ఒక రకంగా మూర్ఛలా ఉంటుంది. కానీ సమాధి లోపల, మోక్షం లోపల నేను అనే భావన ఉంటుంది. అక్కడ 117వ సూత్రం చెప్తుంది, ద్వయోహో సబీజత్వం అన్యత్ర తద్దతి. సుషుప్తి సమాధి సబీజం అంటే శరీర సహితంగా జరుగుతాయి. అంటే సమాధి అంటే మనం సాధన చేసినప్పుడు శరీరంలోనే సమాధి లభిస్తుంది. అదేవిధంగా సుషుప్తి కూడా శరీరంలోనే లభిస్తుంది. ద్వయోహో సబీజత్వం, ద్వయోహో అంటే సుషుప్తి సమాధి రెండు కూడా సబీజం అంటే శరీరంలో జరుగుతాయి. అన్యత్ర తద్దతి, కానీ మోక్షం మాత్రము శరీరంలో ఉండదు. అంటే శరీరం వదిలిన తర్వాత మోక్ష ప్రాప్తి కలుగుతుంది. ఇది అంటే ఈ మూడిటి లోపల రెండు, సమాధి సుషుప్తి శరీరంలో జరుగుతాయి, మోక్షం మాత్రం శరీరం లేకముందు జరుగుతుంది. అంటే శరీరం వదిలిన తర్వాత మోక్ష ప్రాప్తి కలుగుతుంది. అంటే సబీజం అంటే శరీరం ఉంటుంది, మనసు ఉంటుంది, ఇంద్రియాలు ఉంటాయి. ఎక్కడ? సుషుప్తి లోపల, సమాధి లోపల. కానీ మోక్షం లోపల శరీరం ఉండదు, మనసు ఉండదు, ఇంద్రియాలు ఉండవు. ఇది తేడా. ఇక 18వ సూత్రం చెప్తుంది, ద్వయోహో ఇవ త్రయస్యాపి దృష్టత్వాత్ నా తుద్వౌ. ద్వయోహో ఇవ త్రయస్యాపి దృష్టత్వాత్ నా తుద్వౌ. ఇక్కడ రెండు మాత్రమే మనకు ప్రత్యక్షంగా తెలుసు. అంటే సమాధి పొందడం కానీ సుషుప్తి పొందడం కానీ శరీరంలో జరుగుతుంది కనుక అవి మనకు కనిపిస్తాయి. మరి మోక్షము ఏ విధంగానైతే సుషుప్తి సమాధి నిజమో శాస్త్రాల లోపల మోక్షం కూడా నిజమని చెప్పడం జరిగింది. ఈ మూడు అవస్థలు కూడా ఆత్మ పొందుతుంది అని శాస్త్రాలు చెప్పబడ్డాయి. దృష్టత్వాత్నాతుద్దో, కేవలము రెండిటి గురించి మనము ప్రత్యక్షంగా చూస్తాం కనుక రెండే ఉన్నాయని కాదు, మూడింటిని శాస్త్రంలో చూపబడింది. అంటే మూడు అవస్థలు కూడా మనం పొందుతాము. ఏ విధంగా సుషుప్తి పొందుతామో, సమాధి పొందుతామో, ఆ విధంగా మోక్షం కూడా పొందుతాము. అంటే శాస్త్రాల లోపల అంటే శృతుల లోపల కానీ స్మృతుల లోపల కానీ మోక్షం కూడా ఉందని నిరూపించడం జరిగింది. అంటే చాలా మంది ఏమంటారంటే మోక్షం మనకు కనిపించదు కదా. ఓకే, నిద్రను మనం చూస్తున్నాము, సమాధి పొందిన వాళ్ళని కూడా చూస్తాం మనం, యోగ సాధన చేసే వాళ్ళను. కానీ మోక్షం అనేది ఎందుకు అనే ఆలోచన కూడా వస్తుంది. అది ఉన్నదో లేదో మనకేం తెలుసు. చాలా మంది మన వైదికులు కూడా మోక్షం ఉంది అంటే మనకు కనిపించాలి కదా, మోక్షాన్ని ఎలా నమ్మడం అని కూడా అడుగుతారు. అలా ఏం లేదు, శబ్ద ప్రమాణం చెప్తుంది మోక్షం కూడా ఉంది అని. ఇక 119వ సూత్రం చెప్తుంది, వాసనాయ అనర్ధఖ్యాపనం దోషయోగేపి నా నిమిత్తస్య ప్రధాన బాధకత్వం. వాసనాయ అనర్ధఖ్యాపనం దోషయోగేపి నా నిమిత్తస్య ప్రధాన బాధకత్వం. దీని అర్థం ఏంటంటే ఈ మూడిటి లోపల ఇక్కడ జీవన్ముక్తి పొందిన తర్వాత సమాధి ఎవరైతే ప్రయత్నం చేస్తారో, సమాధి కోసం ప్రయత్నం చేసే వాళ్ళు జీవన్ముక్తి పొందుతారు. జీవన్ముక్తి అంటే శరీరం లోపలనే అసంప్రజ్ఞాత సమాధి వరకు వెళ్ళి పరమాత్మ దర్శనం చేసుకోవడం అంటారు. అలా చేసుకున్న తర్వాత కూడా మనము వెంటనే మోక్ష ప్రాప్తి కలగదు, ఇదే శరీరంలో ఉంటాం. కారణం ఏంటి? ప్రారబ్ధము సమాప్తమైపోయే వరకు ఈ శరీరంలో ఉండవలసి ఉంటుంది.
అంటే పరమాత్మ దర్శనం కలిగినప్పటికీ మనం శరీరంలో ఉండాలి. ఆ శరీరంలో ఉన్నప్పుడు మరి కొన్ని కర్మలు జరుగుతుంటాయి కదా. ఇప్పుడు కర్మ అనేది ఆగిపోదు. శరీరంలో ఉన్నప్పుడు మనం తినడం కోసమో, త్రాగడం కోసమో, పడుకోవడం కోసమో, మాట్లాడడం గాని, తర్వాత మన కార్యక్రమాలు చేయడం గాని జరుగుతుంటాయి. ఇవన్నీ కర్మలే కదా. ఇవన్నీ కర్మలు జరుగుతున్నప్పటికీ కర్మాశయం ఏర్పడదు. అంటే అంటే జనరల్ గా ఏమంటారంటే కర్మ చేస్తే కర్మాశయం ఏర్పడుతుంది కదా. మరి జీవన్ముక్తి పొందిన తర్వాత మనిషి ప్రారంధం అయిపోయే వరకు బ్రతుకుతాడు గనక తాను కర్మలు చేయవలసి ఉంటుంది. అంటే సాధారణ కర్మలు అన్ని చేయవలసి ఉంటుంది తను బ్రతకడం కోసం. మరి ఆ కర్మలు చేస్తున్నప్పుడు కర్మాశయం ఏర్పడదంటే ఏర్పడదు. అంటే అలాంటి కర్మలు చేస్తున్నప్పటికీ కర్మాశయం ఏర్పడదు. ఎందుకంటే ఎవరైతే జీవన్ముక్తి పొందుతారో వాళ్ళ యొక్క క్లేశాలు నశిస్తాయి గనుక క్లేశరహితమైన కర్మలు ఎప్పుడు కూడా కర్మాశయాన్ని నిర్మించవు. అంటే క్లేశాలు 5: అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశము. ఈ 5 నశిస్తాయి గనక జీవన్ముక్తి పొందుతున్నాడు అంటేనే అర్థం ఏంటిది? అవి నశిస్తేనే పొందుతాడు. అంటే క్లేశాల సమాప్తి జరిగింది కానీ కర్మలు చేస్తున్నాడు. కానీ ఆ కర్మలు కర్మాశయాన్ని ఏర్పరచవు. ఒకవేళ ఆ కర్మలే కర్మాశయాన్ని ఏర్పరిస్తే మనిషి ఎన్నడూ కూడా ముక్తి పొందడు కదా. ఎందుకంటే ఏదో కర్మ చేస్తుంటాడు, మళ్ళీ కర్మాశయం ఏర్పడుతుంది. కర్మాశయం ఏర్పడిన తర్వాత మోక్షం, నితాంత ముక్తి లభించదు కదా. నితాంత ముక్తి అంటే శరీరాన్ని వదిలేసి పూర్తిగా బ్రహ్మ ప్రాప్తి పొందడం. అది జరగదు కదా. కనుక మన క్లేశాలు నశించినప్పుడు మనం కర్మలు చేసినా ఆ కర్మలు కౌంటు కావు, కర్మాశయంలో చేరవు. అంటే ఇక్కడ ఒకటి అనిపిస్తుంది. అంటే కర్మాశయములో చేరవు అంటే మిగతా వాళ్ళు కర్మలు చేస్తే కర్మాశయంలో చేరుతాయి. మరి జీవన్ముక్తి పొందిన వాళ్ళు కర్మలు చేస్తే కర్మాశయంలో చేరవు అంటే మరి ఇది అన్యాయం కాదా అంటే అన్యాయం ఏం కాదు. కారణం ఏంటంటే ఎవరు ఈ క్లేశాల సమాప్తి చేసుకున్న ఈశ్వరుడు వాళ్లకు ఈ కర్మాశయాన్ని ఏర్పరచదు. ఇక అంటే క్లేశ సమాప్తి జరగగానే మన పాత కర్మాశయం అంటే సంచిత కర్మాశయంలో ఉన్న కర్మలు కూడా మనకు ఫలాన్ని ఇవ్వవు. ఇక ఇప్పుడు చేసే కర్మలు ఏవి కూడా కర్మాశయాన్ని ఏర్పరచవు. కారణం ఏంటంటే వాటికి అంటే కర్మలు కర్మాశయంలో చేరాలంటే అవిద్యాయుక్తంగానే చేస్తేనే చేరుతాయి, లేకుంటే చేరవు. అదే విధంగా కర్మలకు మనకు భోగాన్ని ఇవ్వాలంటే కూడా మనలో అవిద్య ఉంటేనే భోగాన్ని ఇస్తాయి. ఉదాహరణకి ఒక వరి గింజ ఉంది. వరి గింజకు పైన తొక్క ఉంటే అది నేలలో వేస్తే మొలకెత్తుతుంది. కానీ తొక్క తీసిన బియ్యపు గింజను నేలలో వేస్తే, మట్టిలో వేస్తే అది మొలకెత్తుంది. అంటే ఇక్కడ బియ్యపు గింజ అంటే కర్మాశయము, ఇక ఆ తొక్క అంటే క్లేశాలు లేదా అవిద్య. అంటే అవిద్య ఆది క్లేశాలు ఉంటేనే మన కర్మాశయం అనేది మొలకెత్తుతుంది, అంటే ఫలాన్ని ఇస్తుంది, లేకుంటే ఇవ్వదు. అదే విధంగా అవిద్య ఉంటేనే మనం చేసే కర్మ కర్మాశయంలోకి వెళ్తుంది, లేకుంటే వెళ్ళదు. కనుక జీవన్ముక్తి పొందిన తర్వాత అంటే ఎప్పుడైతే మనము సమాధి లోపల సంప్రజ్ఞాత సమాధి, అసంప్రజ్ఞాత సమాధి, సంప్రజ్ఞాత సమాధి లోపల మనము 25 తత్వాలు దర్శించుకుంటాము. 25వ తత్వం ఏంటిది? ఆత్మదర్శనం అవుతుంది. ఆత్మదర్శనం కాగానే మనం చేసే సాధన వల్ల అసంప్రజ్ఞాత సమాధి ఏర్పడుతుంది. అప్పుడు ఆత్మ ద్వారా పరమాత్మను మనం దర్శిస్తాము. ఆ పరమాత్మను దర్శించడమే జీవన్ముక్తి అంటారు. ఆ జీవన్ముక్తి పొందిన తర్వాత అంటే క్లేశాలనే సమాప్తి జరిగింది కనుక తను బ్రతికున్నంత కాలం ఎన్ని కర్మలు చేసినా అతడు చెడ్డ కర్మలు చేయడు. ఆ చేసే కర్మలు కూడా అంటే చిన్న చిన్న కర్మలు చేస్తున్నప్పుడు క్రిములు, కీటకాలు చనిపోతుంటాయి. వాటికి కూడా పాపం అనేది అంటదు. కారణం ఏంటంటే అతని లోపల క్లేశాలు లేవు కనుక. ఆ విధంగా మనకు సంప్రజ్ఞాత సమాధి నుంచి అసంప్రజ్ఞాత సమాధికి వెళ్తే ఇంకా కర్మాశయం ఏర్పడదు, కొత్త కర్మలు నిర్మించబడవు, మనము బంధంలోకి రాము అని దీని అర్థం. ఇంకా 121
120వ సూత్రం చెప్తుంది. అయితే కర్మలు మనం చేస్తుంటాం. కర్మలు చేస్తున్నప్పుడు అంటే ప్రతిది కర్మనే కదా. చేతితో చేసింది కర్మనే, కాళ్ళతో చేసింది కర్మనే, కన్నుతో చేసింది కర్మనే, నడవడానికి కర్మనే, కూర్చోవడానికి కర్మనే, మాట్లాడడానికి కర్మనే. ఇవన్నీ జరుగుతుంటాయి కదా. రకరకాల కర్మలు జరుగుతుంటాయి. సాధారణంగా మనము జీవన్ముక్తి పొందినా పొందకపోయినా మనము ఏ పని చేసినా గానీ కొన్ని కర్మలు జరుగుతుంటాయి. ఆ కర్మలు అంటే ప్రతి కర్మకు కర్మాశయం ఏర్పడుతుందా? లేకుంటే ఒక కర్మ యొక్క లక్ష్యానికి కర్మాశయం ఏర్పడుతుందా అనేది ఈ సూత్రం చెప్తుంది. ఏకః సంస్కారః క్రియా నిర్వర్తకో నతు ప్రతిక్రియం సంస్కారభేద బహుకల్పన ప్రసక్తేః. ఏకః సంస్కారః క్రియ నిర్వర్తకో నతు ప్రతిక్రియం సంస్కారభేద బహుకల్పన ప్రసక్తేః. యాక్చువల్ మనము ఒక లక్ష్యం కోసం పనిచేస్తున్నప్పుడు, ఉదాహరణకి యజ్ఞం చేద్దాం అనుకున్నాం అనుకోండి, అగ్నిహోత్రం చేద్దాం అనుకున్నప్పుడు అగ్నిహోత్రము అని ఒకే కర్మ పేరు చెప్పాం మనం. కానీ అగ్నిహోత్రం చేయడం లోపల ఎన్నో ఇంకా ఉపకర్మలు ఉంటాయి. అంటే అగ్నిహోత్రం చేయాలంటే నెయ్యి తీసుకురావాలి, సమిధలు తీసుకురావాలి, హవన సామాగ్రి తీసుకురావాలి, తర్వాత యజ్ఞకుండాన్ని శుభ్రం చేయాలి, వేదికను శుభ్రం చేయాలి, తర్వాత ఇంకా అక్కడంతా ఏర్పాట్లు చేయాలి. ఇవన్నీ కర్మలు ఉంటాయి. ఒక అగ్నిహోత్రం చేయడం లోపల అగ్నిహోత్రం చేయడమే ఉండదు, దానికి ముందు వెనకాల చాలా కర్మలు ఉంటాయి. వీటన్నిటికి కూడా కర్మాశయం ఏర్పడుతుంది అంటే అలా ఏర్పడదు. ఏకః సంస్కారః, ఒకే సంస్కారం. అంటే యజ్ఞము అనే లక్ష్యంతో మనం ఎన్నైతే కర్మలు చేస్తున్నామో, అంటే ఘృతం తేవడం కానీ, సమిధలు తేవడం కానీ, హవన సామాగ్రి తేవడం కానీ, పాత్రలు శుభ్రం చేయడం కానీ, వేదికను శుభ్రం, ఇవన్నీ కూడా కర్మలు అయినప్పటికీ వీటన్నిటికీ ప్రత్యేకంగా ప్రతిదానికి ఒక కర్మాశయం ఏర్పడదు. అంటే మంచి కర్మైనా చెడు కర్మైనా ఒకటే కర్మాశయం ఏర్పడుతుంది. ఉపకర్మలకు కర్మాశయం ఏర్పడదు. అంటే ప్రధాన కర్మకు మాత్రమే కర్మాశయం ఏర్పడుతుంది. అలా ఉపకర్మలకు కూడా కర్మాశయం ఏర్పడాలంటే ఇక బహుకల్పన ప్రసక్తే, చాలా కర్మాశయాలు ఏర్పడతాయి. అంటే ప్రధానికి ఒకటి, అంటే స్పూను పట్టింది ఒకటి, స్పూను ఘృతంలో పెట్టింది ఒకటి, దాన్ని తీసింది ఒకటి, మళ్ళీ అగ్నిలో వేసింది ఒకటి. ఒక సినిమా లోపల స్లో మోషన్ లో చూపెడుతుంది చూడండి, అలా ప్రతి దానికి ఒక కర్మాశయం ఏర్పడుతుంది కనుక అలా ఉండదు. బహుకల్పన ప్రసక్తి వస్తుంది కనుక అలా కాకుండా మనము ఏ లక్ష్యం కోసం అయితే పనిచేస్తున్నామో ఆ లక్ష్యం మంచిదైతే మంచి కర్మాశయం ఏర్పడుతుంది, ఆ లక్ష్యం చెడ్డదైతే చెడ్డ కర్మాశయం ఏర్పడుతుంది. ప్రతి ఉపకర్మకు ఒక కర్మాశయం అనేది ఏర్పడదు అనేది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. ఇంకా 121 సూత్రం చెప్తుంది. అయితే ఈ రకరకాల జన్మలు ఉన్నాయి కదా. అంటే వృక్షాన్ని కూడా ఒక జన్మ అనుకున్నాము, జంతువులు జన్మలే, మనిషి జన్మనే. మనిషి జన్మ గురించి అర్థమైంది, జంతువుల గురించి కూడా అర్థమవుతుంది. కానీ వృక్షం అంటే అర్థం కాదు. వృక్షము కూడా ఒక జన్మ, అందులో ఆత్మ ఉంది అంటే అర్థం కాదు. ఎందుకు అర్థం కాదంటే దానికి బయట మనకు ఏమి లక్షణాలు కనిపించవు. అంతేకాకుండా దానికి బాహ్యేంద్రియాలు లేవు. అంటే ఈ గోళకాలు లేవు మనలాగా, అంటే జంతువుల్లాగా మనలాగా ఈ కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మము అనే ఈ గోళకాలు లేవు, భూతాత్మక గోళకాలు లేవు. కనుక దీని లోపల ఈ గోళకాలు లేవు గనుక ఇందులో భోగం కూడా ఉండదు, గనుక ఇందులో ఆత్మ కూడా లేదు అనే భావన ఉంటుంది. దానికి ఈ సూత్రం చెప్తుంది, 121 సూత్రం. నా బాహ్య బుద్ధి నియమాః. అంటే బయట జ్ఞానాన్ని గ్రహించే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఉంటేనే దానికి భోగం ఉంటుంది అనేది నియమం ఏమీ లేదు. అంటే దాని లోపల అంతరేంద్రియాలు ఉంటాయి. మొక్క లోపల అంతరేంద్రియాలు ఉంటాయి, బాహ్యేంద్రియాలు ఉండవు. బాహ్య బుద్ధి ఉండదు, కానీ అంతఃబుద్ధి ఉంటుంది. అంతఃబుద్ధి ఉన్నా కానీ భోగం ఉంటుంది. బాహ్య బుద్ధి ఉంటేనే భోగం అని కాదు, అంతఃబుద్ధి ఉన్నా కానీ
భోగం ఉంటుంది. నా బాహ్య బుద్ధి నియమాహ, అంటే బయటకు కనిపించే ఈ భూతాత్మక గోళకాలు ఉంటేనే దానికి భోగం ఉంటుంది. అప్పుడు దానిలో ఆత్మ ఉంది, దానిలో ప్రాణం ఉంది అని నమ్మడానికి అలాంటి నియమం ఏమీ లేదు. దాని లోపల అంతర్బుద్ధి ఉంటుంది, దానిలో కూడా భోగం ఉంటుంది. అంటే మొక్కకు కూడా సుఖ దుఃఖాలు అనేటివి ఉంటాయి, కానీ లోపల బుద్ధిలో ఉంటాయి. బాహ్య బుద్ధి అనేది దానికి ఉండదు కనుక మనకు కనిపించవు, కానీ దానికి అంతర్బుద్ధి ఉంటుంది కనుక దానిలో ఉన్న ఆత్మ మాత్రం సుఖ దుఃఖాలను భోగిస్తుంది అనేది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. ఇక 122వ సూత్రం చెప్తుంది, ఈ వృక్షాలు ఎన్ని రకాలు అంటే ఈ వృక్ష దేహాలు ఎన్ని రకాలు. అంటే వృక్షాలు అంటే మనము రకరకాల వృక్షాలు చూస్తున్నాము. అంటే పర్టికులర్ గా ఈ రకమైన మొక్కల లోపల మాత్రమే ఆత్మ ఉంటుందా, లేకపోతే అన్ని రకాల మొక్కల లోపల ఆత్మ ఉంటుందా, ఆ మొక్కలు ఎన్ని రకాలు అనే దానికి ఈ సూత్రం చెప్తుంది. వృక్ష, గుల్మ, లత, ఓషధి, వనస్పతి, తృణ, విరుదాదీనాం అపి భోక్తృ భోగాయతనత్వం పూర్వవత్. భోక్తృ భోగయతనత్వం, భోగయతన అంటే భోగించే శరీరము, భోక్తృ అంటే ఆత్మ. భోగయతనం అంటే ఏంటంటే భోగించే ఈ శరీరం, భోక్తృ అంటే భోగించే ఆత్మ. ఇవి రెండు కూడా వీటన్నిటిలో ఉంటాయి. వృక్షంలో ఉంటాయి, గుల్మంలో ఉంటాయి, లతలో ఉంటాయి, ఓషధుల్లో ఉంటాయి, వనస్పతుల్లో ఉంటాయి, తృణములో ఉంటాయి, వీరుదిలో ఉంటాయి. అంతేకాకుండా వీరుదాదినాం అన్నాడు, ఇంకా మొదలగునవి అంటే ఇంకా మనకు అన్నోను వాటిలో కూడా ఆత్మ అనేది ఉంటుంది. వృక్షము అంటే ఏంటంటే ఫలాన్ని పుష్పాన్ని ఇచ్చేదాన్ని వృక్షం అంటారు. ఇది ఆయుర్వేదంలో కూడా వస్తుంది. వృక్షాలు అంటే మొక్కలను ఇన్ని రకాలుగా ఎందుకు విభజించారంటే వృక్షాలు అంటే పుష్పముతో పాటు ఫలాన్ని ఇచ్చేది. ఇక వనస్పతి అంటే కేవలం డైరెక్ట్ ఫలాన్ని ఇచ్చేది, పుష్పం ఉండదు అందులోపల, డైరెక్ట్ ఫ్రూటే వస్తుంది. ఇక గుల్మము అంటే చిన్న మొక్కలు, అంటే పొదలు అంటారు చూడండి, దాన్ని గుల్మము అంటారు. లత అంటే తీగ. ఇక వీరుది అంటే ఏంటంటే వీక్ స్టెమ్ గల ప్లాంట్స్, అంటే బలహీన కాండం గల మొక్కలను వీరుది అంటారు. తీగలను లత అంటారు. ఇక వృక్షములు అంటే పుష్పాలు ఫలాలు ఇచ్చే వాటిని వృక్షాలు అంటారు. వనస్పతి అంటే డైరెక్ట్ ఫలాన్ని అంటే పండునిచ్చేదాన్ని, అంటే ఫ్రూట్నిచ్చేదాన్ని వనస్పతి అంటారు. ఓషధి అంటే ఒకే క్రాప్ ఇచ్చేదాన్ని ఓషధి అంటారు. వరి ఉందనుకోండి ఒకటే క్రాప్ ఇస్తుంది అయిపోతుంది. అట్లా మొక్కజొన్న ఉందనుకోండి ఒకే క్రాప్ ఇస్తుంది అయిపోతుంది. ఒకే క్రాప్ ఇచ్చే అయిపోతుంది అని ఏమంటారు, ఓషధి అంటారు. ఈ తృణము అంటే గడ్డి, అంటే గడ్డి కానీ ఇంకా కొంచెం తీసుకుంటే కలుపు మొక్కలు, ఇవన్నీ కూడా తృణం కిందకి వస్తాయి. అంటే చిన్న చిన్న గడ్డి లాంటి మొక్కలు. అంటే వీటన్నిటిలో కూడా ఆత్మ ఉంటుంది, భోగము ఉంటుంది. అంటే క్లియర్ చేశాడు ఈ సూత్రం ద్వారా, ఇందులో ఉందా ఇందులో లేదా. గడ్డిలో కూడా ఆత్మ ఉంటుంది. ఒక గడ్డి పిలకను తీసుకుంటే, గడ్డి మొక్కను తీసుకుంటే దాని లోపల కూడా భోగం ఉంటుంది, దానికి సుఖం దుఃఖం ఉంటుంది, దాని లోపల కూడా ఆత్మ ఉంటుంది అనేది ఈ సూత్రం చెప్పడం జరిగింది. అంటే క్లియర్ గా వృక్షాల లోపల ఆత్మ ప్రాణం ఉంటుంది అనేది అర్థమైపోయింది. 121వ సూత్రం. మరి ఇందులో వృక్షాల లోపల భోగం ఉంటుంది అంటే బాహ్య బుద్ధి లేదు దాని లోపల, కానీ అంతర్బుద్ధి ఉంది. ఆంతరంగికంగా అంతర్గతంగా దాని లోపల సుఖము దుఃఖము కలుగుతుంది అని మనకు ప్రమాణం ఏంటి అంటే 123వ సూత్రం చెప్తుంది, స్మృతేచ్ఛ. అంటే శృతులే ప్రమాణం. అంటే శృతుల లోపల మొక్కల లోపల అంతర్బుద్ధి ఆంతరంగిక భోగము ఉంటుంది అని చెప్పడం జరిగింది గనక అది ఆప్తోపదేశం గనక
మొక్కల లోపల సుఖ దుఃఖ భోగాలు అంతర్గతంగా జరుగుతాయి అనేది 123వ సూత్రం చెప్పింది. 124వ సూత్రం, అయితే వీటి లోపల అంటే మొక్కల లోపల ఓకే అంతఃబుద్ధి ద్వారా సుఖ దుఃఖాల భోగం కలుగుతుంది, కానీ కర్మలు కలిగాయి కదా, వాటికి చేతులు ఉన్నాయా, కాళ్ళు ఉన్నాయా, కర్మ చేయడానికి నోరు ఉందా, మరి కర్మ కలగదు కదా ఈ మొక్కల లోపల అని పూర్వపక్షి అడుగుతున్నాడు. దానికి ఈ సూత్రం 124వ సూత్రం ఏం చెప్తుందంటే, నా దేహ మాత్రత కర్మాధికారిత్వం వైశిష్ట్య శృతే, నా దేహ మాత్రత కర్మాధికారిత్వం వైశిష్ట్య శృతే. దేహం ఉన్నంత మాత్రాన కర్మ అనేది కౌంట్ కాదు. అంటే మొక్కలకే కాదు, కాళ్ళు చేతులు నోరు ఉన్న జంతువులకు కూడా కర్మలు కౌంట్ కావు. వైశిష్ట్యం శృతే, వైశిష్ట్య శృతే అంటే కేవలము మానవుడికి మాత్రమే కర్మల యొక్క గణన జరుగుతుంది. మొక్కలకు గాని, జంతువులకు గాని, క్రిములకు గాని, కీటకాలకు గాని, మానవేతర ఏ ప్రాణికి కూడా కర్మలు అనేటివి ఉండవు. క్లియర్ ఈ సూత్రం ద్వారా. నా దేహ మాత్రత, దేహం ఉన్నంత మాత్రాన్నే కర్మలు అనేటివి ఉంటవు అనుకోకూడదు. కర్మాధికారిత్వం అనేది ఉండదు. వైశిష్ట్య శృతే కేవలము మనుషులకే ఉంటుంది అని శృతి చెప్పడం జరిగింది. అంటే వేదము కానీ వేదాది శాస్త్రాలు ఆ విషయాన్ని చెప్పడం జరిగింది. అంటే అంటే మనము కర్మ చేస్తే అంటే ఎందుకు ఇది కౌంట్ అవుతుంది అంటే గణనలోకి వస్తుంది అంటే మనకు స్వతంత్రం ఉంది, మానవుడికి స్వతంత్రం ఉంది. స్వతంత్రం ఉంది అంటే మన లోపల బుద్ధి ఉంది కనుక, మనకు జ్ఞానం ఉంది కనుక, మనకు ఆలోచించే సామర్థ్యం ఉంది కనుక మనము తప్పులు చేస్తే పాపాల కింద, మంచి చేస్తే పుణ్యాల కింద గణన జరుగుతూ ఉంటుంది. ఆ పాప పుణ్యాల గణననే కర్మాశయం అంటారు, కర్మలు అంటారు. అంటే మనుషుల్లో మాత్రమే కర్మల గణన జరుగుతుంది. కారణం ఏంటంటే మనిషి స్వతంత్రుడు, జ్ఞానయుక్తుడు గనుక అతడు చేసే కర్మలకే లెక్కింపు అనేది ఉంటుంది. 125వ సూత్రం చెప్తుంది, ఈ దేహాలు ఎన్ని రకాలు అంటే కర్మలను అనుభవించడాన్ని బట్టి, అంటే ఇక్కడ మిగతా మానవుడు మాత్రము కర్మ చేస్తాడు అంటే కర్మలు కౌంట్ అవుతాయి. మిగతా అన్నిటినీ భోగయోనులు అంటారు. అంటే కేవలం భోగం అనుభవించడం కోసమే మానవేతర జన్మలని. అదే విషయం చెప్తుంది ఈ సూత్రం. త్రిధా త్రయాణం వ్యవస్థ, త్రిధా త్రయాణం వ్యవస్థ కర్మదే ఉపభోగ్ దే ఉభయదే. త్రిధా త్రయాణం కర్మదే ఉపభోగుదే ఉభయదేహాః అంటే కర్మలను అనుభవించడాన్ని బట్టి దేహాలు 3 రకాలు. అవి ఏంటివంటే, ఒకటి కర్మదేహం అంటే కేవలము కర్మలు చేయడం కోసమే వచ్చిన దేహం. ఇంకొకటి ఉపభోగ దేహం, కేవలం భోగాలు అనుభవించడం కోసం వచ్చిన దేహము. ఇంకొకటి ఉభయ దేహం అంటే కర్మలు చేయడము, భోగాన్ని అనుభవించడము, ఈ రెండింటి కోసం వచ్చిన దేహం. అంటే దేహాలు, జీవుల యొక్క దేహాలు 3 రకాలు: కర్మదేహాలు, ఉపభోగ దేహాలు, ఉభయ దేహాలు. కర్మదేహాలు ఏంటివంటే దాంట్లో కర్మ మాత్రమే చేయడం జరుగుతుంది. ఈ కర్మదేహాలు కానీ ఉభయ దేహాలు కానీ మనుషుల్లో మాత్రమే ఉంటాయి. అంటే మనిషి ఉభయదేహి, కర్మదేహి అంటే 2 రకాలుగా ఉంటారు మనుషులు. కర్మదేహులు ఉంటారు, ఉభయదేహులు ఉంటారు. ఇక మానవేతర ప్రాణులన్నీ కూడా ఉపభోగ దేహాలు అంటే కేవలం భోగం అనుభవించడం కోసం. మనిషిలో అంటే సాధారణ మానవులందరూ ఉభయదేహులు. ఉభయదేహులు అంటే ఇందులో మనందరికీ కూడా మనం కర్మ చేస్తాము, భోగాన్ని కూడా అనుభవిస్తాము. కానీ కర్మదేహులు మాత్రం కేవలం కర్మనే చేస్తారు, భోగాన్ని అనుభవించారు. అంటే
ఎవరి శరీరం అయితే పోయిన జన్మ యొక్క కర్మఫలం వల్ల వస్తుందో మానవ జన్మ లభిస్తే దాన్ని ఉభయదేహం అంటారు. పోయిన కర్మ ఫలం లేకుండా ఎవరికైతే జన్మ లభిస్తుందో దాన్ని కర్మదేహం అంటారు. వాళ్ళు ముక్తజీవి. ముక్తి నుంచి ఎవరికైతే మొదటి జన్మ వస్తుందో వాళ్ళను కర్మదేవులు అంటారు. అంటే వాళ్లకు భోగం కోసం ఈ శరీరం రాలేదు, కర్మ చేయడం కోసం వచ్చింది. అంటే భోగం కోసము ఎప్పుడు వస్తుంది? పోయిన జన్మలో మనం కర్మలు చేస్తే ఇప్పుడు భోగించాలి. పోయిన జన్మనే లేదు కదా, ముక్తి నుంచి వచ్చాడు కనుక అతనికి భోగం ఉండదు, కానీ కర్మ ఉంటుంది, కేవలం కర్మయోని. దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే ముక్తి నుంచి వచ్చే మొదటి జన్మ లోపల భోగాలు ఉండవు, ఎలాంటి కర్మాశయం ఉండదు, కేవలము కర్మ చేయడం కోసమే వచ్చి జన్మ ఎత్తిన తర్వాత అప్పుడు కర్మాశయం ఏర్పడుతుంది. వాళ్ళని ఏమంటారు? కర్మదేహులు అంటారు. ముక్తి నుంచి వచ్చిన మొదటి జన్మ కర్మదేహము. ఆ కర్మదేహం తర్వాత వచ్చే జన్మలన్నీ కూడా, ఇప్పుడు మన జన్మ కూడా ఏంటిది? ఉభయదేహం. ఇక మానవ జన్మ లభించకుంటే, అంటే మానవ శరీరంలో ఉండి మనము పాప పుణ్యాలను సమానంగా చేయకుంటే, పాపాన్ని అధికంగా చేస్తే ఏమవుతుంది? భోగదేహం వస్తుంది, ఉపభోగ దేహము వస్తుంది, అంటే మానవేతర జన్మలు వస్తాయి. అంటే టోటల్ గా కర్మలను బట్టి దేహాలు మూడే రకాలు: కర్మదేహాలు, ఉపభోగ దేహాలు, ఉభయ దేహాలు. ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. తర్వాత 120వ సూత్రం ఏం చెప్తుందంటే, అయితే భోగము అనుభవించడం కోసమే ఆత్మ ఉంటుందా? భోగము అనుభవించకుండా కూడా ఉంటుంది ఆత్మ. అంటే ఇక్కడ మొక్కలో ఉన్న భోగమే ఉంది, జంతువులో ఉన్న భోగమే ఉంది, మానవ శరీరంలో ఉన్న భోగమే ఉంది. ఈ ఆత్మ భోగాన్ని అనుభవించని స్థితి ఏదైనా ఉందా అంటే, మోక్షము కాకుండా, మోక్షం లోపల దాని భోగం అనరు, మోక్ష సుఖం అంటారు. అంటే ఆత్మకు భోగస్థితి ఒకటి ఉంటుంది, మోక్ష స్థితి ఒకటి ఉంటుంది, ఇంకొక స్థితి ఉంది, అదే అనుశయాత్మ అంటారు. ఈ 120వ సూత్రం ఏం చెప్తుంది? నా కించిత్ అపి అనుశయినః, నా కించిత్ అపి అనుశయినః. ఒక అనుశయ ఆత్మకు మాత్రమే భోగం అనేది ఉండదు, నా సుఖము ఉండదు, నా దుఃఖము ఉండదు. ఈ అనుశయాత్మ అంటే ఏంటి? మనము ఈ శరీరాన్ని వదిలిన తర్వాత ఇంకో జన్మ లభించే మార్గం లోపల ఆత్మకు కొంత సమయం పట్టొచ్చు. ఎందుకంటే తనకు అనుకూలమైన శరీరం ఎక్కడుంటుందో అక్కడికి ఈశ్వరుడు పంపిస్తాడు. అనుకూలమైన శరీరం లభించినప్పుడు ఆత్మ కొంత టైం తీసుకుంటుంది. ఆ టైం లోపల ఈ సూక్ష్మ శరీరంతో కూడిన ఆత్మను అనుశయాత్మ అంటారు. ఈ అనుశయ ఆత్మ లోపల నా కించిత్ తప్పి, కించిత్ భోగం కూడా ఉండదు, దాని లోపల కొంచెం కూడా భోగం ఉండదు. అయితే కారణం ఏంటంటే దానికి భోగాన్ని అనుభవించే స్థూలమైన దేహము లేదు. భోగాన్ని అనుభవించాలంటే కేవలం సూక్ష్మ శరీరము ఆత్మ ఉంటే సరిపోదు, స్థూల శరీరం ఉండాలి. అంటే ఈ సూక్ష్మ శరీరంతో కూడిన ఆత్మ స్థూల శరీరంలో ప్రవేశిస్తే అక్కడ ప్రాణం ఉత్పత్తి అయితేనే ఆత్మకు సుఖ దుఃఖ భోగాలు కలుగుతాయి, లేకుంటే కలగవు. ఇక్కడ అనుశయాత్మకు స్థూల శరీరం లేదు, సూక్ష్మ శరీరం మాత్రం ఉంది, దాన్ని అనుశయాత్మ అంటారు. ఆ అనుశయాత్మ ఇప్పుడు ఇంకో జన్మకు వెళ్ళే మార్గంలో ఉంది, దారిలో ఉంది. అంటే కొంత టైం ఉంది కనుక, వెయిటింగ్ లో ఉంది కనుక ఆ స్టేజ్ని అనుశయాత్మ అంటారు. కానీ ఆ అనుశయాత్మకు ఎలాంటి భోగం అనేది ఉండదు. అంటే దానిలో కర్మాశయం ఉంటుంది, ఆ కర్మాశయము లోపల ఉన్న పాపం గాని పుణ్యం గాని నశించవు. నశించాలంటే భోగం ఉండాలి, భోగం ఉండాలంటే స్థూల శరీరం, స్థూల శరీరం లేదు కనుక అనుశయాత్మ లోపల ఎలాంటి సుఖ దుఃఖ భోగాలు ఉండవు. అనుశయాత్మ అనేది రెండు రకాలు. ఒకటేమో ఒక జన్మ నుంచి ఒక జన్మకు వెళ్ళే మార్గం లోపల కొంత సమయం దొరుకుతుంది కనుక ఆ సమయంలో ఉన్న స్థితిని అనుశయాత్మ అంటారు. ఇంకొకటి యోగ సిద్ధుల లోపల ఈ పరకాయ ప్రవేశం అని కూడా ఉంది, ఒకటి ఉంది. పరకాయ ప్రవేశం అంటే ఏంటంటే
మన చిత్తాన్ని ఇంకో శరీరంలో ప్రవేశపెట్టడం, దాన్ని పరకాయ ప్రవేశం అంటారు. అలా అంటే మన శరీరం నుంచి, యోగి శరీరం నుంచి వేరైన ఆ ఆ చిత్తాన్ని కూడా అనుశయాత్మ అంటారు. దానిలో కూడా ఎలాంటి భోగం ఉండదు. అనుశయాత్మ మనకు పరకాయ ప్రవేశం గురించి కథలు వస్తాయి. శంకరాచార్యులది కూడా ఒక కథ వస్తుంది. పరకాయ ప్రవేశం చేసి ఒక విషయాన్ని ప్రాక్టికల్ గా చూశాడని. అయితే ఈ పరకాయ ప్రవేశం లోపల ఎలాంటి భోగం ఉండదు అనేది చెప్పింది ఇక్కడ. అంటే సుఖము దుఃఖము అనే భోగం ఉండదు, అంటే ఏమీ జరగదు. కనుక ఆ పరకాయ ప్రవేశానికి అర్థం సరైనది కాదు. ఇక్కడ అనుశయాత్మ అంటే ఊరికే వెళ్ళి వస్తుంది. మరి ఊరికే వెళ్ళి రావడం ఇదేం సిద్ధి అంటే, ఊరికే మనము మన యొక్క ఈ సూక్ష్మ శరీరాన్ని వేరే శరీరంలోకి ప్రవేశపెట్టగలుగుతున్నామా లేదా అని మన యోగము యొక్క సామర్థ్యాన్ని తెలుసుకోవడం కోసం ఒక పరీక్ష అంతే. కానీ ఈ అనుశయాత్మను అందులోకి ఇంకో శరీరంలోకి పంపి అందులో ఏమి చేయలేం. ఎందుకంటే మన శరీరంలో కూడా ఇప్పుడు చాలా అనుశయాత్మలు ఉంటాయి. అంటే అనుశయాత్మలు అవి ఏం చేయలేవు, భోగాన్ని అనుభవించలేవు, ఊరికే ఉంటాయి. మన శరీరంలో ఉంటాయి, ఆ ఈ స్థూల భూతాల లోపల ఉంటాయి, తర్వాత వృక్షాల పైన ఉంటాయి, విత్తనాల పైన ఉంటాయి, జంతువుల పైన ఉంటాయి, అనుశయాత్మలు ఉంటాయి. కానీ అవి ఎలాంటి భోగాన్ని అనుభవించవు. అదే విధంగా యోగి కూడా పరకాయ ప్రవేశం చేస్తే ఎలాంటి భోగాన్ని అనుభవించాడు, ఆ శరీరంలో ఊరికే అందులోకి వెళ్ళి ఇటు వస్తాడు. ఏ విధంగానైతే మనకు రోదస్లోకి వెళ్తారు కదా ఆస్ట్రోనట్స్, బయటకు వస్తారు చూడండి దాని నుంచి, మళ్ళీ లోపలికి వెళ్తారు. ఆ విధంగానే వ్యోమగాములు ఉంటారు కదా, అక్కడికి వెళ్ళి బయటికి వెళ్ళి లోపలికి వచ్చినట్టు అంతే ఈ యోగి కూడా బయటికి వెళ్ళి ఆ శరీరాన్ని టచ్ చేసి ఇటు వస్తాడు. కానీ ఆ శరీరంలోకి వెళ్ళి ఆ శరీరం యొక్క కర్తవ్య కర్మలు ఏం చేయలేడు, ఆ శరీరంలో ఉండి ఏం భోగాన్ని అనుభవించలేడు. అది అది కూడా అనుశయాత్మ అంటారు. అనుశయాత్మలు చాలా ఉంటాయి, మన శరీరంలో కూడా ఉంటాయి, ప్రకృతిలో కూడా ఉంటాయి, జంతువులల్లో ఉంటాయి, వృక్షాలల్లో ఉంటాయి. కానీ అవి ఎలాంటి సుఖ దుఃఖ భోగాలు అనుభవించవు. అంటే ఒక శరీరం, మన శరీరంలో ఉందనుకోండి, మన దుఃఖం దానికి అంటదు, మన సుఖం కూడా దానికి అంటదు. దానికి ఎలాంటి జ్ఞానం ఉండదు, ఎలాంటి కర్మ చేసే సామర్థ్యం లేదు, ఎలాంటి భోగాన్ని అనుభవించే సామర్థ్యం లేదు అనుశయాత్మకు. అది అనుశయాత్మ అంటారు. ఇక 120వ సూత్రం. ఈ అనుశయాత్మ ఎందుకు సుఖ దుఃఖాలను అనుభవించదు? అందులో ఆత్మ ఉంది, సూక్ష్మ శరీరం ఉంది కదా, ఎందుకు అనుభవించదు అనే దానికి సూత్రం చెప్తుంది. నా బుద్ధ్యాది నిత్యత్వం ఆశయ విశేషేపి అహినివత్. నా బుద్ధ్యాది నిత్యత్వం ఆశయ విశేషేపి అహినివత్. అహినివత్ దీని అర్థం ఏంటంటే, దీనికి సంబంధించిన అంటే మన శరీరంలో అనుశయాత్మ ఉంది అనుకోండి, మరి మన శరీరంలో స్థూలేంద్రియాలు ఉన్నాయి కదా, అంటే ఈ గోళకాలు ఉన్నాయి కదా, కళ్ళు, ముక్కు, నోరు, చర్మం ఇవన్నీ ఉన్నాయి కదా, మరి ఎందుకు కదా అనుభవించదు అంటే, దాంట్లో సూక్ష్మ శరీరం ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ ఈ స్థూల శరీరంలో ప్రవేశించింది, దానిలో సూక్ష్మ శరీరం ఉంది, మరి ఇవి రెండు కలిసి భోగాన్ని ఎందుకు అనుభవించదు అనే దానికి ఈ సూత్రం చెప్తుంది ఏంటంటే, నా బుద్ధ్యాది నిత్యత్వం, దానిలో ఉన్న జ్ఞానం అనేది నిత్యం ఉండదు. దానికి సంబంధించిన శరీరం లభిస్తేనే ఆ బుద్ధి అనేది భోగాన్ని అనుభవించడానికి పనికొస్తుంది, లేకుంటే పనికిరాదు. ఇది దాని శరీరం కాదు, వేరే వాళ్ళ శరీరంలో ప్రవేశించింది. వేరే వాళ్ళది స్థూల శరీరం, దానిది సూక్ష్మ శరీరం ఉంది. కానీ ఈ సూక్ష్మ శరీరంలో మరి అంతఃకరణం ఉంది కదా, ఆ అంతఃకరణానికి నిత్యత్వ సామర్థ్యం లేదు. స్థూల శరీరం ఉంటేనే భోగాన్ని అనుభవించే సామర్థ్యం ఉంటుంది, కానీ లేకుంటే ఉండదు. ఏ విధంగానంటే, ఇప్పుడు ఒక కర్ర ఉందనుకోండి, కర్ర లోపల అగ్ని ఉంటుంది, కానీ అగ్ని ఎప్పుడు బయటకు వస్తుంది? ఒక అగ్గిపుల్ల గీగి దానికి అంటు పెడితే అగ్ని బయటకు వస్తుంది. అగ్నివత్ అంటే అగ్ని వలె. అంటే అంటే బొగ్గులో కూడా అగ్ని ఉంటుంది, కట్టెలో అగ్ని ఉంటుంది, అంటే కార్బానిక్ ఐటమ్స్ అన్నిట్లో కూడా అగ్ని ఉంటుంది. అంటే ప్రతి పదార్థం, దాదాపుగా పదార్థాలన్నీ కూడా కార్బన్సే. దేన్నైతే కాలుస్తే బూడిద, బొగ్గు, మసి వస్తుందో అవన్నీ కూడా కార్బన్ పదార్థాలు. అంటే మన కళ్ళకు కనిపించే అన్ని పదార్థాల్లో కూడా కార్బన్ ఉంటుంది. అంటే కార్బన్ ఉంటుంది అంటే అర్థం ఏంటిది? దానికి కాలుస్తే దానిలో ఇంధనం ఉంటుంది కనుక అది వెలిగి తర్వాత బొగ్గు అయిపోతుంది, అంటే మసి అయిపోతుంది, బూడిద అయిపోతుంది.
అంటే దీని అర్థం ఏంటంటే ప్రతి పదార్థంలో అగ్ని ఉంటుంది, కానీ కనిపించదు. అదేవిధంగా అనుషయాత్మ లోపల కూడా బుద్ధి ఉంటుంది. ఆ బుద్ధి ఎలాంటిదంటే కట్టెలో ఉన్న బొగ్గులో ఉన్న అగ్ని లాంటిది అంతే. కానీ దానికి స్థూల శరీరం లభించినప్పుడే అది భోగాన్ని అనుభవిస్తుంది అనేది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. మరి వేరే శరీరంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? ఆశయ సిద్ధేచ్ఛ 122వ సూత్రం. అంటే ఆశయ సిద్ధేచ్ఛ అంటే ఆశయం మాత్రం లభిస్తుంది, కానీ దానికి భోగం అనేది ఉండదు. అంటే దాంట్లో ఒక ఆశయం ఉండడానికి పనికొస్తుంది. అనుషయాత్మకు శరీరము భోగించడానికి సహకరించదు, ఆశయానికి సహకరిస్తుంది, ఉండడానికి సహకరిస్తుంది, కానీ భోగించడానికి సహకరించదు. అలా సహకరిస్తే ఇక్కడ ఇది సెటిల్ అయిపోతుంది కదా అనుషయాత్మ. ఇంకా అనుషయాత్మ మన శరీరంలో ప్రవేశించినప్పుడు ఈ స్థూల శరీరము దానికి సహకరిస్తే ఏమవుతుంది? అనుషయాత్మ ఇందులో సెటిల్ అవుతుంది, ఇందులో ఉన్న ఆత్మ బయటికి వెళ్ళిపోతుంది. కానీ ఆ దోషం అనేది ఉండదు. అనుషయాత్మలు ఊరికే వస్తాయి, ఆశయాన్ని పొందుతాయి, భోగాన్ని అనుభవించవు, ఈ స్థూల శరీరాన్ని ఏం వాడుకోవు. ఈ స్థూల శరీరానికి ఏదైతే అంటే యోగ్యత ఉన్న ఆత్మ ఉందో అది మాత్రమే భోగాన్ని అనుభవిస్తుంది అనేది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. కేవలం యాత్ర లోపల ఇక్కడికి వచ్చి బస చేసింది అంతే. ఏ విధంగానైతే యాత్రికులు వచ్చి మన ఇంట్లో ఆగి మళ్ళీ వెళ్ళిపోయినట్టే ఇల్లును ఆక్రమించుకోరు కదా, కొద్ది సమయం ఉంటారు, వెళ్ళిపోతారు. అదేవిధంగా బాటసారిలాగా మధ్యలో ఒక ఆశ్రయాన్ని పొందుతుంది, వేరే శరీరాల లోపల ఆశ్రయాన్ని పొందుతుంది అనేది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. ఇక 129వ సూత్రం. యోగ సిద్ధయో అపి ఓషధాది సిద్ధివత్ నాపలాపనీయ. యోగ సిద్ధయో అపి ఓషధాది సిద్ధివత్ నాపలాపనీయ. యోగ సిద్ధులన్నీ కూడా ఔషధ సిద్ధిలాగా సత్యమే, అబద్ధం కావు అనేది సూత్రం చెప్తుంది. అంటే ఇందాక మనకు పరకాయ ప్రవేశం అని వచ్చింది కదా, పరకాయ ప్రవేశం నిజమేనా అనే ఆలోచన వస్తుంది కదా మనకు. పరకాయ ప్రవేశమే కాదు, యోగ సిద్ధులు ఎన్నైతే ఉన్నాయో అన్నీ కూడా సత్యమే. ఏ విధంగానంటే ఔషధులు వాడడం ద్వారా రోగము నయం కావడం ఎంత సత్యమో ఈ యోగ సిద్ధులన్నీ కూడా అంతే సత్యం అని చెప్పడం జరిగింది ఈ సూత్రం. యోగ సిద్ధయో అపి ఓషధాది సిద్ధివత్ నాపలాపనేయ అంటే ఖండించడానికి వీలు లేదు, అంటే యోగ సిద్ధులన్నీ నిజమే అని చెప్పడం జరిగింది ఈ సూత్రం. కానీ ఈ సూత్రాన్ని ఆధారంగా చేసుకొని ఈ విజ్ఞాన భిక్షు, అనిరుద్ధ వృత్తి లోపల ఇంకా వేరే కొంతమంది ఈ సాంఖ్య దర్శనానికి భాష్యం రాస్తూ సృష్టిని కూడా తయారు చేస్తారు, సృష్టికి ప్రతి సృష్టి చేస్తారు, విశ్వామిత్రుడు చేశాడు అని చెప్తారు కదా. సృష్టికి ప్రతి సృష్టి ఎవరు చేయలేరు, గుర్తుపెట్టుకోండి. ఎంత యోగ సిద్ధులు నిజమైనప్పటికీ సృష్టికి ప్రతి సృష్టి చేయలేరు. మొదటి కారణం ఏంటంటే ఆల్రెడీ సృష్టి తయారైంది, వాళ్ళు చేసేది ఏముంటది. అంతేకాకుండా ఎంత యోగ సిద్ధులు పొందినా ఈశ్వరుడు కాలేరు కనుక సృష్టి కార్యము చేయలేరు, సృష్టిలో చిన్న కార్యం కూడా చేయలేరు, ఈశ్వరుని యొక్క చిన్న కార్యం కూడా చేయలేరు. కనుక ఈ సూత్రాన్ని ఆధారంగా తీసుకొని ఈ అనిరుద్ధ వృత్తిలో కానీ, విజ్ఞాన భిక్షు వృత్తి భాష్యంలో కానీ, ఇంకా వేరే భాషల లోపల ఎవరైతే యోగ సాధన చేస్తారో వాళ్ళకి సిద్ధులు లభిస్తాయో వాళ్ళు సృష్టికి ప్రతి సృష్టి చేయగలరు అనేది ఒక అపోహ కల్పించారు. కానీ అది అబద్ధం అనేది ఈ సూత్రము యొక్క అభిప్రాయం. అంటే యోగ సిద్ధులు కలుగుతాయి, కానీ ఈశ్వరుడిలా కామనము. అహం బ్రహ్మస్మి అంటే బ్రహ్మను నేను బ్రహ్మనయ్యాను కాదు అక్కడ అర్థం. బ్రహ్మ కాలేం మనం, కానీ బ్రహ్మస్థులం కాగలం. బ్రహ్మస్థులమై బ్రహ్మానందాన్ని పొందగలం, కానీ బ్రహ్మ కాలేము, సృష్టికర్త కాలేము. 130వ సూత్రం. మరి ఈ శరీరం గురించి, ఈ శరీరం లోపల చేతనము అనేది ఆత్మ వల్ల వచ్చిందా లేకపోతే ఈ శరీరములో ఉన్న ఘటకాల వల్ల వచ్చిందా అనేది సూత్రం చెప్తుంది.
నా భూత చైతన్యం ప్రత్యేకానుపలబ్ధే సంగత్యేచ సాంగత్యేచ. నా భూత చైతన్యం ప్రత్యేక అనుపలబ్ధే సాంగత్యేచ సాంగత్యేచ. మనకు అధ్యాయ సమాప్తి లోపల చివరి పదాన్ని 2 సార్లు అనడం జరుగుతుంది. మీరు గమనించారో లేదో కానీ ప్రతి అధ్యాయ సమాప్తి లోపల లాస్ట్ సూత్రం వస్తుంది చూడండి. ఆ సూత్రంలో లాస్ట్ పదము 2 సార్లు అనబడడం జరుగుతుంది. 2 సార్లు అన్నారు అంటే ఆ అధ్యాయం అయిపోయినట్టు. అంటే ఇక్కడ 5వ అధ్యాయం అయిపోయింది దీంతోని. నా భూత చైతన్యం, దీని అర్థం ఏంటిదంటే భూతాల వల్ల చైతన్యం రాలేదు. ప్రత్యేక అనుపలబ్ధే, ఏ భూతంలో కూడా చేతనము లేదు. ఆకాశంలో లేదు, వాయువులో లేదు, అగ్నిలో లేదు, జలములో లేదు, పృథ్వీలో లేదు. లేనప్పుడు ఆ 5 భూతాల ద్వారా తయారైన ఈ శరీరం లోపల చేతనత ఎట్లొస్తుంది? అది భూతాల వల్ల రాలేదు, ఆత్మ వల్ల వచ్చింది ఈ శరీరానికి చేతనత్వము. అంటే వాటిలో లేదు, ఆ 5 కలిసి కూడా చేతనం ఏర్పడదు. అంటే వ్యక్తిగతంగా ప్రతి భూతంలో లేదు. పోనీ 5 భూతాలు కలిస్తే చేతనం ఏర్పడతా అంటే అది కూడా జరగదు. సంగత్యేచ సంగత్యేచ అంటే అవి కలవడం ద్వారా కూడా చేతనం పుట్టదు. ఒక్కొక్క దాంట్లో లేదు, 5 కలిసినా కానీ పుట్టదు, 2 కలిసినా పుట్టదు, 3 కలిసినా పుట్టదు, 4 కలిసినా పుట్టదు. చేతనం అనేది ఆత్మ ద్వారా వచ్చింది అనేది ఈ సూత్రం చెప్పింది. దీంతో 5వ అధ్యాయం అయిపోయింది, 6వ అధ్యాయం స్టార్ట్ అవుతుంది. 6వ అధ్యాయంలో కొన్ని సూత్రాలు చూసి స్టాప్ చేస్తాను. 6వ అధ్యాయంలో మొదటి సూత్రం. అయితే ఆత్మ ఉంది, ఇప్పుడు చెప్పారు భూతాల ద్వారా చేతనం రాలేదు, ఆత్మ ద్వారా వచ్చింది. మరి ఆత్మ ఉంది అని ఎలా నిరూపిస్తావు? పూర్వపక్షి అడుగుతున్నాడు, భూతాల ద్వారా చేతనం రాలేదు, ఆత్మ ద్వారా వచ్చిందంటే ఆత్మ ఉందని ఎలా నిరూపిస్తావు? లోపల